నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యులో వచ్చిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ, శాలరీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ లాస్ట్ డేట్ అన్నీ సింపుల్గా చెప్తాను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఈ రిక్రూట్మెంట్ ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నోటిఫికేషన్ డేట్ 18 డిసెంబర్ 2025 వచ్చింది. టోటల్ నాన్ అకాడమిక్ పోస్ట్స్ ఉన్నాయి. మనం ఫోకస్ చేయబోయేది అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ చూస్తే టోటల్గా మొత్తం ఈ పోస్టులు 9 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 5 ఇయర్ వేకెన్సీస్, 1 ఈడబ్ల్యూఎస్, 2 ఓబీసీ ఎన్సిఎల్, 1 ఎస్సీ పోస్ట్ ఉంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 10. పే లెవెల్ 10 శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh ఉంటుంది పర్ మంత్, ఇంక్లూడింగ్ డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్నీ కలుపుకొని. ఈ ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 18, 2026 నైట్ కాదు, సారీ, 12 o'clock లోపు అప్లై చేయాలి. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రోల్ కోసం ఇది స్ట్రాంగ్ పే స్కేల్ ఉంటుంది. ఇది మంచి జాబ్ కూడా. ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇందులో మనకి 40 years లోపు ఉండాలి, నాట్ మోర్ దెన్ 40 years. అప్పర్ ఏజ్ లిమిట్ 40 దాటకూడదు. సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళకి, యూనివర్సిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి అప్లై అవ్వదు ఏజ్ లిమిట్ అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఉండాలి, ఈక్వలెంట్ టు గ్రేడ్ బి ఇన్ యూజీసీ 7-point స్కేల్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్, అండ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ జాబ్ క్వాలిఫై అవ్వాలంటే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, హెచ్ఆర్, అకాడమిక్స్, ఎగ్జామినేషన్స్, అకౌంట్స్ అండ్ అదర్ ఫీల్డ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఏదైనా యూనివర్సిటీలో ఈ ఫీల్డ్స్లో కనుక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. దీంతో పాటుగా అడక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రీవియస్గా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్లో దే హ్యావ్ కండక్టెడ్ 1 రిటన్ టెస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ కండక్టెడ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. సో 3 years ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూలో జాబ్ సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేసేవాళ్ళు ఈ జాబ్ కోసం కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో పాటు విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఎంప్లాయర్ నుంచి, ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, పిఎస్యూలో వర్క్ చేసేవాళ్ళు. ఇది అప్లై చేసేటప్పుడు అక్కర్లేదు, కానీ అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అప్లై చేయాలంటే, ఈ జాబ్ అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఈ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్లిక్ టు అప్లై కింద క్లిక్ చేస్తే నోటిఫికేషన్లోకి వెళ్ళి ఎన్ఎఫ్ఎస్యు సమ్మర్ డిఈడి పోర్టల్కి వెళ్ళి ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్అప్ కింద క్లిక్ చేసి సైన్అప్ చేసి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ వస్తాయి. వచ్చిన డీటెయిల్స్తో మనం మన డేటా అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనకి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఎవరైతే గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ 3 years ఉండి మంచి
పే పే హైక్ కోసం చూస్తున్నారో, మంచి జాబ్ కోసం అసిస్టెంట్ రిజిస్టర్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. మన ఛానల్‌లో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.